హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఈ వీడియోలో గ్రూప్ డీకి సంబంధించిన వేకెన్సీలు అయితే రిలీజ్ అయ్యాయి కదా! దానికి సంబంధించి రిక్రూట్‌మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనే విషయం గురించి అయితే మనం క్లియర్‌గా తెలుసుకుందాం. దానికన్నా ముందు నేనైతే ఒకటి చెప్దాం అనుకుంటున్నా. మన ఛానెల్‌లో ఎందుకు వీడియోస్ రావట్లేదు, లేట్ అయిన గురించి అయితే నేను మీకు లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందైతే రిక్రూట్‌మెంట్ ప్రొసీజర్ గురించి అయితే తెలుసుకుందాం. మీరు అప్లై చేసిన తర్వాత మనకి 4 స్టెప్స్‌లో మనకి రిక్రూట్‌మెంట్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మనకి ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది కదా! దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ అంటారు. పీఈటీలో మనకి 2 స్టెప్స్ ఉంటాయి. ఒక స్టెప్ వచ్చేసి 35 కేజీల ఇసుక బస్తానైతే మనం భుజం మీద పెట్టుకొని 100 మీటర్స్ రన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇంకొకటొచ్చేసి 1000 మీటర్స్ డిస్టెన్స్‌ని మనం 4 మినిట్స్ అండ్ 15 సెకండ్స్ ఎంత టైం ఉంటదో ఆ టైంలో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మూడో స్టెప్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేస్తారు. 10థ్ క్లాస్ అండ్ ఐటీ ఎలిజిబిలిటీ కాబట్టి ఇందులో ఏం ప్రాబ్లమ్ ఉండదు. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ విషయానికొచ్చినట్టయితే దీని గురించి కూడా మాట్లాడదాం. మెడికల్స్ ఏంటి అనేదైతే నేను సెపరేట్ వీడియో చేస్తాను. మెడికల్ ఎగ్జామినేషన్ రైల్వేలో అంత రిగరస్‌గా అయితే ఏముండదు. సో, మినిమమ్ ఎలిజిబిలిటీతోని ఉంటుంది కాబట్టి నో ఇష్యూస్ అనమాట. అండ్ మనం ఇందులో ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన టెస్ట్ సీబీటీ చూసుకున్నట్టయితే మొత్తం మనకి 90 మినిట్స్ టైం అయితే ఉంటుంది. అందులో మనకి 4 భాగాలుగా విభజించబడతాయి. ఒకటొచ్చేసి జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనమాట. ఈ 3 కలిపి మనకి 25 మార్క్స్ అయితే అలాట్ చేయడం జరిగింది. అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 25 మార్క్స్. లాజికల్ రీజనింగ్ వచ్చేసి 30 మార్క్స్ ఈజీగానే ఉంటుంది. అండ్ జనరల్ అవేర్‌నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 20 మార్క్స్. కరెంట్ అఫైర్స్ అంటే మీరు ఈ జనరల్ అవేర్‌నెస్‌లో మనకి జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ మెయిన్‌లీ మీరు ఫోకస్ చేయాల్సిందైతే కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ టోటల్ క్వెషన్స్ వచ్చేసి 100 క్వెషన్స్ ఉంటాయి. 90 మార్క్స్. నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కూడా నేను మాట్లాడతాను. ఎలా ఉంటే బెటర్ అని జెప్పేసి. అండ్ ఇందులో మనకి నెగెటివ్ మార్కింగ్ ఉంటుందనమాట. 1/3 నెగెటివ్ మార్కింగ్. మనకి రీసెంట్‌గానే మన ఛానెల్ పర్టిక్యులర్‌లీ బేస్డ్ ఆన్ ఐటీఐ స్టూడెంట్స్‌కి కాబట్టి టెక్నీషియన్ ఎగ్జామ్ రాసే ఉంటారు. చాలామంది మంచిగా అటెంప్ట్ చేసి వచ్చామనుకున్నారు. కానీ ఆఫ్టర్ నెగెటివ్ మార్కింగ్ కటింగ్స్ వచ్చినట్టయితే స్కోర్ అయితే డ్రాస్టికల్లీ పడిపోయింది. బిలో 30కి వచ్చేసిన వాళ్ళు చాలామందున్నారు. సో, నెక్స్ట్ టైమ్ గ్రూప్ డీకి ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే మీరు నెగెటివ్ మార్కింగ్ అసలు పెట్టకుండా ఉండాలనమాట. అసలు పెట్టకుండా ఉండడం అనేది సాధ్యం కాకపోవచ్చు. బట్ ఎంత మినిమమ్‌కి తగ్గిస్తే అంత బెటర్. సో, దీని గురించి కూడా నేను మాట్లాడతాను ఫర్దర్ వీడియోస్‌లో ఎలాగ అటెంప్ట్ చేయాలి, ఏంటి అని చెప్పేసి. అండ్ సెకండ్ డివిజన్‌కొచ్చినట్టయితే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో మనం చెప్పాను కదా ఆల్రెడీ. 35 కేజీస్ వెయిట్ ఉంటుంది. 100 మీటర్స్ మనం దాన్ని క్యారీ చేయాల్సి ఉంటుంది. 2 మినిట్స్‌లో ఉంటుంది. బట్ సింగిల్ ఛాన్స్ మాత్రమే ఉంటుంది. మీరు ఆ మూట మీరు భుజం మీద పెట్టుకునే టైంలో గాని, లేదా నడిచే టైంలో గాని 2 మినిట్స్ అనేది సఫిషియంట్ టైమ్ 100 మీటర్స్‌ని మనం క్లియర్ చేయడానికి. మీరేం పరిగెట్టవసరం లేదు. స్లోగా వెళ్ళినా పర్లేదు కానీ మూట జారకూడదు. ఆన్ టైమ్ కంప్లీట్ చేయాలి. అండ్ దాని తర్వాత అది అయిపోయిన తర్వాత వచ్చేసి మనకి 100 మీటర్స్ రన్ ఉంటుంది. 1000 మీటర్స్ రన్ ఉంటుంది. 1000 మీటర్స్ రన్ అంటే 1 కిలోమీటర్‌ని మనం 4 మినిట్స్ 15 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మీరైతే ఈజీగానే 4 మినిట్స్ అంటే కంప్లీట్ చేయొచ్చు. 4 మినిట్స్ 15 సెకండ్స్ అంటే నాట్ ఎ ప్రాబ్లమ్. కొంత ప్రాక్టీస్ ఉంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ ఆల్సో. అండ్ తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చినట్టయితే మనకి 20 కేజీల బస్తా ఉంటుంది. 100 మీటర్స్ 2 మినిట్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 1000 మీటర్స్ రన్ వచ్చేసి 5 మినిట్స్ 40 సెకండ్స్ అరౌండ్ 6 మినిట్స్ వరకు ఇచ్చినట్టే వీళ్ళకి. 5 మినిట్స్ 40 సెకండ్స్ అంటే వీళ్ళైతే ఈజీగానే కంప్లీట్ చేయగలుగుతారు. కొంత ప్రాక్టీస్ ఉన్న తర్వాత. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ స్టెప్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. 10థ్ క్లాస్ అండ్ ఐటీఐ అండ్ మన అప్రెంటిస్ క్యాండిడేట్స్ వీళ్ళే కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించి. ఎందుకంటే మీరు 10థ్ కంప్లీట్ అయితేనే కదా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు పర్టిక్యులర్‌లీ చూసుకోవాల్సింది మీ కేటగిరీ వైస్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేది మీరు కరెక్ట్‌గా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఎలాంటి నేమ్ మిస్టేక్స్ లేకుండా ఉంటే మనకి డీవీ అనేది ఈజీగానే క్లియర్ అయిపోతుంది. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ విషయానికి వచ్చినట్టయితే రైల్వేలో అంత రిగరస్‌గా మెడికల్ స్టాండర్డ్స్ ఏమి రిగరస్‌గా ఉండవు. లైక్ ఆర్మీ లేకపోతే డిఫెన్స్ సెక్టార్ వైపు ఉన్నంత అయితే ఏముండదు. సో, మీరు మీ ఐసెట్ పర్ఫెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి. మిగతా అయితే పాస్ అయిపోవచ్చు. నో ఇష్యూస్. సో, ఇది ఇవాల్టి వీడియో మనకి రిక్రూట్‌మెంట్ ప్రొసీజర్ చూసుకున్నారు కదా! మనకి 4 స్టేజెస్‌లో కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి పీఈటీ అవుతుంది. అంటే అందులో ఎంతమంది అయితే క్వాలిఫై అవుతారో అందులో 1:3 మనకైతే పీఈటీలో పాల్గొనేందుకు ఛాన్స్ ఇస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి 1:1 రేషియో అండ్ మెడికల్ కూడా 1:1 రేషియోలో అయితే మనకి కంప్లీట్ చేయబోతున్నారు. అండ్ వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అని మీరు అనుకుంటే, నేను కూడా యాస్పిరెంట్‌నే. అకాడమిక్స్ ఉన్నాయి నాకు కూడా. అవి చూసుకుంటూ ప్లస్ చదువుకోవడం కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. కాబట్టి నేను ఇది కొన్ని మంత్స్ అయితే పాజ్ చేశాను. ఇక్కడి నుంచి అయితే మాక్సిమం మనం రెగ్యులర్‌గానే వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. అండ్ మన పర్టిక్యులర్‌లీ ఐటీఐ స్టూడెంట్స్‌కి అయితే తోడుగానే ఉంటాను.
ఈ గ్రూప్ డీకి వచ్చినంత మాత్రం వరకు కూడా ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్ చేశారో మీరు 100కి 100% జాబ్ తెచ్చుకోవాలనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఆల్రెడీ రైల్వేలో వర్క్ చేశారు. కష్టపడండి, జాబ్ వస్తుంది. 20% రిజర్వేషన్ ఎలాగో మీకు కేటగిరీ వైజ్ డివైడ్ చేశారు కాబట్టి మీరు కష్టపడండి. నేను కూడా మీకు తోడుంటాను, హెల్ప్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం సిలబస్ ఏంటి అనే దాని గురించి అయితే చూసుకుందాము. ఓకే, అందరూ బాగా చదవండి.